సావిత్రి డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అటు ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి పెద్ద స్టార్స్ కూడా వెయిట్ చేయాల్సి వచ్చేదట. అంతగా మెప్పించిన సావిత్రి ఎంత ఫాస్ట్గా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయిందనేలా ఆమె కెరీర్ సాగింది. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అనేక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. జెమినీ గణేశన్ కారణంగా ఆమె డిస్టర్బ్ అయింది. దర్శకురాలిగా, నిర్మాతగా మారి మరింతగా నష్టపోయింది. రాజకీయ నాయకుడి కారణంగా లీగల్ వివాదాల్లోనూ చిక్కుకుంది. మొత్తంగా అన్ని రకాలుగా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి, ఒంటరిని చేశాయి. చివరికి ఆమె ప్రాణాలనే బలి తీసుకున్నాయి. పరిస్థితులను, మనుషులను డీల్ చేయడంలో విఫలమైంది సావిత్రి. మంచితనమే మైనస్గా మారింది. నా అనుకున్న వారే మోసం చేశారు. చివరికి ఆమె జీవితం విషాదంలో ముగిసేలా చేశారు. ఇదిలా ఉంటే సావిత్రి అక్కినేనితో చాలా సినిమాలు చేశారు. కానీ ఒక మూవీ విషయంలో సావిత్రి చాలా బాధపడిందట, కన్నీళ్లు పెట్టుకుందట. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే అన్నపూర్ణ బ్యానర్లో అప్పట్లో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హీరోయిన్గా సావిత్రి ఉండాల్సిందే. అలా నియమం కూడా పెట్టుకున్నారు. సావిత్రి లేకుండా ఆ స్టూడియో ఒక్క మూవీ కూడా నిర్మించేది కాదు. కానీ ఇద్దరు మిత్రులు సినిమా విషయంలో ఆ నియమం బ్రేక్ అయింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్ ఉంది, కానీ ఆయా పాత్రలకు పెద్ద ప్రయారిటీ లేదు. దీంతో సరోజ, రాజసులోచనలతో చేయించారు. ఇందులో ఏఎన్ఆర్ ద్విపాత్రాభినయం. ఆయనకు జోడీగా ఈ ఇద్దరు హీరోయిన్లను తీసుకోగా సావిత్రికి హ్యాండ్ ఇచ్చారు. ఈ మూవీలో తానే హీరోయిన్ అని ఆమె ఫిక్స్ అయిందట. కానీ తీరా ఆమె కాదని చెప్పడంతో ఆ మూవీ ఆఫర్ కోల్పోవడంతో తెగ బాధపడిందట సావిత్రి. అంతేకాదు, ఇల్లు పెట్టుకుందట. ఏఎన్ఆర్ చేసిన పనికి మహానటి కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. అది అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఇద్దరు మిత్రులు 1961లో విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా శతదినోత్సవ వేడుకలకు సావిత్రే గెస్టుగా వచ్చి అందరికీ షీల్డ్ బహుకరించింది. సావిత్రి అంటే మహానటి. తన నటనతో అంతగా ఆకట్టుకుంది సావిత్రి. సినిమాల్లో తొలితరం నటిగా రాణించిన వారిలో సావిత్రి ప్రముఖంగా ఉంటారు. చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఆమె హీరోయిన్గా ఎదిగింది. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని రూల్ చేసింది. మహానటి సావిత్రి 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటి. అద్భుతమైన నటన, అత్యద్భుతమైన రూపంతో ఆ తరం ఆడియన్స్ని అలరించిన